నమస్కారం. శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే. గూడూరులోని వెలుగు కార్యాలయ ఆవరణలో నిర్వహించిన పొదుపు మహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొని స్టాల్స్ పరిశీలించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. ఫార్మా పాండ్ రైతులకు ఎంతో మేలు. చిల్లకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఫార్మా పాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, యువతకు ఉపాధి అవకాశాలు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. పలు కంపెనీలు ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరైన యువత. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే గిట్టుబాటు ధర. సైదాపురం మండలం తురిమెర్ల గ్రామ సచివాలయంలో జరిగిన సమావేశంలో రైతులకు పలు సూచనలు ఇచ్చిన ఎంపీడీ శివకుమార్, ఏఓ హైమావతి. మరుబోలు మండలంలోని గొట్లపాలెం వడ్లపూడి రహదారి మధ్యలో శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఇద్దరితో పాటు ఆటోలో ఉన్న మరొకరు మృతి చెందారు. సైదాపురం మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న మరికొందరికి గాయాలయ్యాయి. మృతులు వరుణ తేజ, సురేంద్రగా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళాభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎనలేని కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయ ఆవరణలో జరిగిన పొదుపు మహిళల ఆత్మీయ సమావేశంలో ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పాల్గొన్నారు. పట్టణంలోని వెలుగు కార్యాలయ ఆవరణలో పొదుపు మహిళల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు మహిళలు హారతలు పట్టి ఘన స్వాగతం పలికారు. పొదుపు గ్రూపులు ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ ను ఆయనతో పాటు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. పొదుపు గ్రూపులకు వారి చేతుల మీదుగా నగదు చెక్కులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అని గుర్తు చేశారు. మహిళల అభివృద్ధికి నిరంతరం పనిచేసే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. మహిళాభివృద్ధి కోసం రుణాలు మంజూరు చేయడం జరుగుతోందని మహిళలు ఆయన్ను గుర్తు పెట్టుకోవాలని వివరించారు. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మిమ్మల్ని ధైర్యంగా ఇంటికే పరిమితమైనటువంటి మిమ్మల్ని వీధిలోకి తీసుకొచ్చి డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో ఫీల్డ్ తగులు వేసుకుని మీరు మీ రుణాలని తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు విషయం మర్చిపోవద్దు. ఎందువల్లంటే గవర్నమెంట్ వస్తుంటాయి పోతుంటాయి, దాంట్లో ఇబ్బంది ఏం లే. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి మనకు పనిచేశాడు, ఆడవాళ్ళ పక్షపాతి ముఖ్యమంత్రి ఎవరు, ఆడవాళ్ళని అవమానించి ఆడవాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడే ముఖ్యమంత్రి ఎవరు అనేది మీకు తెలుసున్నారు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కూడా. ఏదో అందరిలాగా మీరు కూడా గాలివాటంగా ఓట్లు వేస్తే పోయిన 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు వచ్చారు కాబట్టి మీ పొదుపుని పెంచగలిగాడు. గతంలో పెంచాడా? మీ గురించి ఆలోచించారా? ఏం ఆలోచించారా? కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత పొదుపు లక్ష్మి వాళ్ళ దశ నిజంగా తిరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎన్నో
ఆర్థికపరమైనటువంటి లోన్ ఇంకా మరికొందరు మాట్లాడారు. ఏమెంట్ సాయం జరుగుతూ ఉన్నది. దీనికోసం ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇది మీకు స్త్రీ నిధి కింద ఈ బ్యాంక్ లింకేజ్ కోసం మీకు ప్రభుత్వం నుంచి అన్ని సొసైటీస్కి సాయం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది మీరు మంచిగా ఉపయోగం కూడా చేస్తున్నారు. అది మహిళా ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది చాలా పెద్ద స్టెప్. అది ఒక ఇంటికి ముఖ్య క్యారెక్టర్ అది ఒక మహిళ ఉంది. అది మహిళ మొత్తం ఫ్యామిలీకి ఒక కంబైన్ యూనిట్ లాగా హెల్ప్ చేస్తున్నారు. అది మహిళ పిల్లల కోసం కూడా అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక మహిళ ఆలోచిస్తారు. సో మీ చేతిలో డబ్బులు ఇస్తే మీకు సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఇవ్వడానికి ఇది గవర్నమెంట్ నుంచి జరుగుతున్నది. ఇప్పుడు అది మీకు ఆన్లైన్ మార్కెటింగ్ కోసం కూడా అది ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. మీరు మీ ప్రోడక్ట్ ఆన్లైన్ కుటుంబానికి సహాయపడేలాగా ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మనకు గతంలో కూడా ఉచిత గ్యాస్ దీప పథకం ద్వారా మనకు అందించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజు అదే దీపం పథకం ద్వారా గ్యాస్ తీసుకున్న మనం గ్యాస్ రేట్లు ఎక్కువైపోయి ఈ రోజు అందరూ కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ కట్లు పొయ్యి మీదకి వెళ్తున్నారనే ఉద్దేశంతో మళ్ళీ మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని కూడా మనకు మాట ఇచ్చారు. మనకు ఎలక్షన్ టైంలో సూపర్ 6 పథకంలో భాగంగా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మట్టం శ్రావణి, గుండాల లీలావతి, వెంకటేశ్వర రాజు, శివకుమార్, పురుషోత్తం రెడ్డి, ఏపీఎంలు, సీసీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పంటలు కాపాడుకునేందుకు ఫార్మా ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిలకూరు మండలంలోని కమ్మవారిపాలెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫార్మా ఫండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చిలకూరు మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో ఫార్మా ఫండ్ నిర్మాణానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పెంచిలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానిక నానాజీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ ఫార్మా ఫండ్ రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. 5 నుండి 10 ఎకరాల పొలం ఉండే రైతులకు వర్షాకాలంలో నిల్వ చేసిన నీటిని పంటలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఉపాధి పనుల కింద ప్రభుత్వం తరపున ఫార్మా ఫండ్లు నిర్మిస్తోందని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. ఇక్కడ సేద్యపు నీటి గుంట అంటే రైతులకి వాళ్ళ భూముల్లో ఈ సేద్యపు నీటి గుంట అనేటువంటి దీన్ని తవ్వించి ఇటు ఉంటుంది. పూర్తయితే ఇది దాదాపు ఒక వారం రోజులు 142 మందితో పని చేయించి వాళ్ళకి 42,590 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఇది దాదాపు గూడూరు నియోజకవర్గంలో 100 చిల్లర శాంక్షన్ చేశారని 150 పైన శాంక్షన్ చేశారని మా ఏపీడీ గారు చెప్తున్నారు. అట్లాగే కొద్దిగా రైతులకి అవగాహన పెంచాల్సిన అవసరం ముఖ్యంగా ఏపీఓలు ప్లస్ మీ ఫీల్డ్ అసిస్టెంట్స్ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఊరికే ఫీల్డ్ అసిస్టెంట్స్ రాజకీయాలు చేస్తే కుదిరే కథే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రజల్లోకి వెళ్లి రైతుల దగ్గరికి వెళ్లి దీని వల్ల ఉండే ఉపయోగాలు చెప్పి మరిన్ని ఎక్కువ గుంటలు ఈ నీటి గుంటలు తవ్వించాలని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్స్ కి ఏపీఓ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇట్లాంటి పనులు చేస్తారు, మేము మళ్ళీ కంప్లైంట్లు ఇస్తే మళ్ళీ రికమెండేషన్ తీసుకొని వస్తారు. మాకే అవగాహన లేకపోతే మేము ప్రజలకు చెప్పే పరిస్థితి ఏముంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ముందుగా ఏ స్కీమ్ వచ్చినా మొట్టమొదటి వచ్చి కూర్చొని మాకు చెప్పండి. మీకు తెలుసో తెలీదో ఓడదేవి నుండి ఒక పెద్ద ప్రాజెక్టు ఉంది ఇక్కడ, దానికి ఎమ్మెల్యే చైర్మన్ మిగతా వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్లు కూడా వేసేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఏదైనా సరే ఖచ్చితంగా ఎమ్మెల్యేకి తెలవాల్సిన అవసరం ఉంది. మీరు తెలియకుండా చేస్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఇబ్బంది తెచ్చుకోవద్దని చెప్పి నేను మళ్ళీ ఏపీఓకి వెలుగు సంబంధించినటువంటి మీకు ఫీల్డ్ అసిస్టెంట్స్కి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇది పంట పొలాల్లో పురుగుల మందులు పిచికారి వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలో తేమను పెంచడానికి ఈ యొక్క భూగర్భ జలాలు పెంచడానికి ఈ గుంట అవసరం. అట్లాగే ఈ పని చేయడం వల్ల సుమారు 87,000 లీటర్ల నీటిని భూమిలో ఇంకింపజేయచ్చు. కాబట్టి రైతులు నీటి ఎద్దడి వచ్చిన సమయంలో ఈ పంట రక్షించుకోవడానికి ఇది గుంట ఉపయోగపడుతుందని చెప్పి ఇది ఏర్పాటు చేసింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా రైతులు ఈ యొక్క గుంటల్ని వాళ్ళ పొలాల్లో తవ్వించుకోమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. అట్లాగే ముఖ్యంగా రైతులు మీకు పండినటువంటి ధాన్యాన్ని దళారులకి అమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారం మీకు 24 గంటల్లో మీ యొక్క డబ్బులు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఎక్కడైనా సరే ఈ సొసైటీలు కానీ కొనకుండా ఆపుంటే నా దృష్టికి తీసుకురామని చెప్పి కూడా మా నాయకులకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి దళారుల మాట నమ్మి రైతులు మోసపోవద్దని చెప్పి రైతులందరూ కూడా పేరున ఇంకా మరికొందరు మాట్లాడారు. కూడా ఈ ప్రభుత్వం
తీసుకున్న మంచి నిర్ణయం. అదేవిధంగా కూలీలను కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేసవిలో కూడా కూలీల సంఖ్యను పెంచుకోవడం, తద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవడం కూడా దీంట్లో ఉన్న మరొక అంశం. ఏదైనా అయినప్పటికీ ఈరోజు భూమిలో నీటిని అంత ఇంకిస్తే రాబోయే రోజుల్లో అంత మనం వాడుకునేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైతాంగానికి కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. అదే అన్ని గ్రామాల్లో మా నాయకులను కూడా పిలిపించి మాట్లాడి వాళ్ళకు ఒక మోటివేషన్ ఇప్పించి ఈ యొక్క ఫామ్ పాండ్స్ విస్తీర్ణంగా జరిగే విధంగా కూడా పార్టీ పరంగా మేము ప్రయత్నం చేస్తాము. ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరు కూడా రైతులు ఆలోచించి వాళ్ళ సొంత భూముల్లో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటే మనకి ఒక వాటర్ అనేది ఈరోజు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఈ గుంటలన్నీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి ప్రతి గ్రామంలో స్థానికులతో కూడా సమన్వయపరుచుకుంటూ ఏపీఓ గారు కానీ అక్కడ ఉండే ఫిల్డేషన్స్ కానీ సమన్వయపరుచుకుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరం పాటుపడతామని చెప్పని ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర రెడ్డి, నాయకులు పత్తా వెంకటేశ్వర నాయుడు, చిరంజీవి, గుండాల లీలావతి, జానకిరామిరెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. సైదాపురం మండలంలో తురిమెర్ల గ్రామ సచివాలయంలో తురిమెర్ల, గిద్దలూరు ప్రాంతాలకు చెందిన రైతులతో అధికారులు సమావేశం నిర్వహించారు. సైదాపురం మండలంలోని తురిమెర్ల గ్రామ సచివాలయంలో శనివారం తురిమెర్ల, గిద్దలూరు గ్రామాలకు చెందిన రైతులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీఓ శివకుమార్, మండల వ్యవసాయ అధికారిని హేమావతి పాల్గొని రైతులకు ధాన్యం విక్రయాలపై పలు సూచనలు ఇచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ పండించిన ధాన్యాన్ని ఆరబెట్టి ఆ తర్వాత కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలన్నారు. అప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. దళారులను నమ్మొద్దని, గిట్టుబాటు ధర ఉండదని తెలిపారు. మండల వ్యాప్తంగా 6 ధాన్య కొనుగోలు కేంద్రాలను రైతుల కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్లో అందరు అధికారులని ఆదేశించింది ఏమంటే ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు. అంటే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందన్నది ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళి వాళ్ళకి విపులంగా వివరించమని ఆదేశించున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం తురిమెర్ల పరిధిలో, అదేవిధంగా గిద్దలూరు పరిధిలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రతి చిన్న విషయాన్ని వివరించడం జరుగుతుంది. కాబట్టి మనకేంటంటే 17% తేమ శాతం ఉంటేనే తీసుకుంటారు అనేది ఒక అపోహ మాత్రమే. తేమ శాతం ఎంత ఉన్నా కూడా తీసుకుంటాము, అంతేగాని దాన్ని ఆరబెట్టుకొని 17% తేమ శాతం వచ్చిన తర్వాత మాత్రం తీసుకురండి అనేది చెప్పవు. మనం ఎంతైనా తీసుకుంటాము, ఆ దామాషలో 1% 6% తగ్గించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి మనం ప్రభుత్వ వాహనంలైనా తరలిస్తాము, లేదా ప్రైవేట్ వాహనం పెట్టుకున్నా కూడా దానికి GPS పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత మిల్లర్ దగ్గర కూడా ఏంటంటే రెవెన్యూ అధికారి ఒకరు అలాట్ చేయడం జరుగుతుంది. అక్కడ మన ధాన్యం ఎప్పుడైతే వెళ్తుందో ఇమీడియట్గా దాన్ని అక్కడికి తరలించడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా ఎటువంటి లేట్ అనేది ఉండదు. ఈ వివరాలన్నీ కూడా ప్రతి రైతు కూడా తెలుసుకొని మన ప్రభుత్వం దగ్గర అమ్మితే లాభమా లేదా ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర అమ్మితే లాభం అనేది బేరీజ్ వేసుకొని దానికి తగ్గట్లుగా వాళ్ళు అమ్ముకోవచ్చు. కానీ ప్రభుత్వం ఏమైతే వస్తువులు ఇస్తుంది, వెసులుబాట్లు కనిపిస్తుంది. ఇంకా ఏవో హైమావతి మాట్లాడారు. రైతులందరికీ కూడా ఒక అవగాహన అనేది ఏర్పాటు చేయాలి. మద్దతు ధర మీద రైతులందరికీ, చిట్ట చివరి రైతులకి కూడా ఈ ధాన్యం యొక్క మద్దతు ధర అందరికీ కూడా తెలియచేయాలి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ ఎంపీడీఓస్ నేను ఇక్కడ తురిమెర్ల గ్రామానికి రావడం జరిగింది. మెయిన్గా మనకి సాధారణ రకము, గ్రేడ్ ఏ రకం 2 రకాలు ఉన్నాయి. గ్రేడ్ ఏ రకానికి 19,720 రూపాయలు పుట్టి ధర ఉంది. పుట్టి 840 kgs అంటే ఒక పుట్టి, 840 kgలు ఒక పుట్టి ధర. దానికి వచ్చేసి 19,720 రూపాయలు ప్రభుత్వం యొక్క ధర నిర్ణయిస్తుంది. అలాగే సాధారణ రకం వచ్చేసి దాని యొక్క ధర వచ్చేసి పుట్టి 19,550 రూపాయలు ప్రభుత్వం వారు నిర్ణయించి ఉన్నారు. కాబట్టి రైతులందరికీ మెయిన్గా ఈ ధర అనేది, పుట్టి ధర తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి ఎక్కువగా ఈ తురిమెర్ల చూసుకుంటే మన KNM షుగర్లెస్ వెరైటీస్. ఈ సమావేశంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయని ఏఎస్డబ్ల్యూఓ బ్రహ్మానందాచారి తెలిపారు. మనుబోలులోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. మనుబోలులోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని ఏఎస్డబ్ల్యూఓ బ్రహ్మానందాచారి తనిఖీ చేశారు. వసతి గృహ పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి వివరాలు అడిగారు. ఈ సందర్భంగా ఏఎస్డబ్ల్యూఓ బ్రహ్మానందాచారి మాట్లాడుతూ వసతి గృహంలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించామన్నారు. రికార్డులు పరిశీలించామని అన్ని సక్రమంగా ఉన్నాయని ఆయన వివరించారు. గర్ల్స్ హాస్టల్ సందర్శించడమైనది. 10th క్లాస్ పిల్లకాయలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మ్యాథ్స్ మళ్ళీ సోమవారం ఉంది, 2 days వాళ్ళకి హాలిడేస్ వచ్చినాయి. వాళ్ళ ట్యూటర్లు వచ్చారా లేదా, వాళ్ళు ఈ మ్యాథ్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోవడం దాని మీద ఒకసారి హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. ట్యూటర్లు ఉన్నారు, మ్యాథ్స్ కూడా చేస్తున్నారు పిల్లలు, గమనించడం జరిగింది. తర్వాత హాస్టల్స్ రిపేర్లు కూడా టేకప్ చేస్తున్నారు. ఈ ఫ్లోరింగ్ ఇన్ఫ్యూజ్ చేస్తున్నారు. అన్నీ కూడా ఈ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ 2 కూడా బాయ్స్ గర్ల్స్ 2 రిపేర్లు చేస్తారు. సార్ మెనూ మెనూ ఆల్రెడీ మెనూ బోర్డు ఉంది. మెనూ ప్రకారమే భోజనాన్ని పిల్లలు పెడుతున్నారు. హెల్త్ చెకప్ ప్రతి నెల ఖచ్చితంగా చేస్తున్నారు. రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం అయింది. డాక్టర్స్ వాళ్ళందరూ వచ్చి హెల్త్ చెకప్. ఈ కార్యక్రమంలో సంక్షేమాధికారి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న కార్యక్రమాల్లో మా కళాశాల భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని డిఆర్డబ్ల్యూ కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు అన్నారు. గూడూరు పట్టణంలోని మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు మాట్లాడుతూ గత నెలలో తమ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించి అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. నేడు జరుగుతున్న జాబ్ మేళాలో అర్హత కలిగిన అభ్యర్థులు ఉపాధి అవకాశాలు పొందాలని ఆశిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ కళాశాల ఎల్లవేళలా ముందుంటుందని ఆయన వివరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఏపీఎస్ఎస్డిసి సంయుక్తంగా నిర్వహించిన దాంట్లో మోర్ దాన్ 110 మెంబర్స్ దాకా రిక్రూట్మెంట్ ఆపర్చునిటీ తీసుకున్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నుంచి మళ్ళీ కాల్ చేసి ఒక చిన్న మినీ జాబ్ మేళా లాగా ఈ మంత్లో కండక్ట్ చేద్దాము అని వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది. సో యాక్చువల్గా అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము, ఎగ్జామ్స్ షెడ్యూల్ టైట్ షెడ్యూల్గా ఉందన్నా సరే చేయాలని మా వెన్యూ అయితే కరెక్ట్గా ఉంటుంది, ఈజీ యాక్సెసిబుల్గా ఉంటుందని వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసినందువల్ల ఈ మినీ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ప్రతి మంత్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలని, పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్ని రిమూవ్ చేయాలన్న సంకల్పంతో ఈ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రముఖ సంస్థలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి దే ఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ అండ్ దెన్ దే ఆర్ సెలెక్టింగ్ అప్రోప్రియేట్ పీపుల్ who will suit for the job roles. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా మీతో ఇంటరాక్ట్ అయ్యి ఏ డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళతో తీసుకోవచ్చు. అలాగే మీకు జాబ్ రోల్ ఎలా ఉంటుంది కానీ, జాబ్ డిస్క్రిప్షన్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. బాగా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ అటెండ్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా గత 2 జాబ్ మేళాస్ చూసినప్పుడు చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరిగాయి. అదేవిధంగా అదే రిక్రూట్మెంట్ కూడా అలాగే జరిగింది. కొంతమంది ఏదైనా కొంచెం లాగింగ్ ఉన్నా సరే స్కిల్స్లో మేము ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వీ విల్ ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు యాజ్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. ఇంకా మరికొందరు మాట్లాడారు. For organizing this such kind of a prestigious program in our venue, for selecting our college especially. ప్రతిసారి ఎంత హెక్టిక్ టైంలో ఉన్నా కూడా ఇట్లాంటి మంచి పనుల కోసం మా ప్రిన్సిపల్ గారు ఎప్పుడు కాదనకుండా వెన్యూని ప్రొవైడ్ చేస్తారు. మీరు కూడా ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు చాలా సందర్భాల్లో మా కాలేజీ ద్వారానే ఈ వెన్యూ ద్వారానే చాలా మందికి జాబ్లు ఇవ్వడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న హెచ్ఆర్ సార్ అందరికీ వాళ్ళందరినీ కూడా బాగా ఎంకరేజ్ చేసే ఆస్పిరెంట్స్ని వీలైనంత వరకు జాబ్స్ ఇచ్చే విధంగా వాళ్ళు for all female employees and male candidates who came here for interview, or for my suggestion I am telling you, none of the government is providing this type of criteria related job mela in any other
Tamil Nadu also, but here AP government is providing such type of good skill development center based on this recruitment related part. So you people are very lucky to join here. So you can choose your base company, which company is suitable for your career growth. Like that you can attend the interview for all who are named here for onboarding. మీకు ఒక 2 నిమిషాలు చెప్పాలన్న పైసలు కూడా ఈరోజు ప్రభుత్వ వారు అయితే ఇలాంటి విద్యా సంస్థలు చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఇది ఒక హెల్ప్గా మీకు అందరికీ న్యాయం చేయాలని ఈ జాబ్ మేళ ఏర్పాటు చేశారు. అందువల్ల దీన్ని యూటిలైజ్ చేసుకొని నిరుద్యోగ యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కంపెనీ విషయాలంతా కూడా హెచ్ఆర్స్ అందరూ కూడా మీకు చెప్తారు. మీకు ఇంట్రెస్టెడ్ ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీలో మీరు ఇంటర్వ్యూకి జాయిన్ అయ్యి మీరందరూ కూడా. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పూడిచెల్ల గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం ఫండ్ నిర్మాణానికి సంబంధించి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొణిదెల గ్రామ అభివృద్ధికి తన సొంత నిధుల నుండి 50 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన వివరించారు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇందాక నందికొట్కూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కొణిదెల గ్రామంతో చాలా కనెక్ట్ అయింది. ఒకప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. నేను వస్తా ఖచ్చితంగా. నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను. అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొణిదెల గ్రామంలో నాకు అలా చెప్పి అది ఒకటి ప్రత్యేకమైన కాదు, మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం, నాకు అన్ని గౌరవిస్తాను. ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొణిదెల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలా వస్తానో ఒక రోజున అలాగే కొణిదెల గ్రామానికి కూడా వస్తాను. మన నియోజకవర్గం, మన కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సమస్య రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను. మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను, గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల ప్రార్థనలు ప్రతిరోజు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. పేజీ నెంబర్ 78. కావున నీ దర్శన కాలంలో నిత్యుడైన దేవ, నీవు సృజించిన వారిలో దేవైన ద్వేషింపక పశ్చాత్తాపడి నన్ను అప్పగించుకోవాలి. నిజంగా మనిషి కుమారుడు ఆయన గురించి యేసు అనుభవించు ప్రభువా వాడు ఎవడని ఆయన అడిగాడు. అందుకు యేసు రాలేదని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. చరిత్రలో 2వ భాగం యేసు యొక్క ఆత్మీయ శ్రమ కొనసాగింపు. నీకు సమస్తము సాధువు, ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయు, అయినను నా ఇష్ట ప్రకారం కాదు. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుంటుంది. ఏమైనా వారి కన్నులు భారంగా ఉండేవి. ఆయన దేవుడు
శివుడు యొక్క ధ్యాన రూపంగా ఈ యొక్క 40 రోజులు ఈ యొక్క ప్రార్థనలో మనము ఉంటున్నాం. శ్రమలుగా మనము కలిగి ఉండాలి అంటే, దేవునితో సహవాసం చేయాలి అంటే మన జీవితంలో పాపం అనేది ఉండకూడదు. మన పాపాలు ముఖ్యంగా సిలువలో మనం చూస్తున్నాము. సిలువలో యేసయ్య మన పాపములను పరిష్కరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన పరిష్కరిస్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి, పాపములను విడిచిపెట్టాలి. సామెతల గ్రంథంలో కూడా ఉంది, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధాళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసు వ్యవహరించారు. గొలగముడి వెంకయ్య స్వామి నీకు వేవేల వందనాలయ్యా. ఇది గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి, నమ్మిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. పవిత్రమైన క్షేత్రం ఇది వెంకయ్య స్వామి క్షేత్రం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. దర్శించిన వారికి భాగ్యం, భక్తులకిది ఏ పుణ్యం. ఇది భక్త కోటి వెంకయ్య సన్నిధి, కొలిచిన భక్తులకెల్లా ఇది ఏ పెన్నిది. గొలగముడి వెంకన్న సన్నిధి. శ్రీ కాళహస్తి పట్టణంలో కొలువై ఉన్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం శ్రీ శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం వైభవంగా జరిగింది. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామికి అభిషేకాలు చేశారు. భక్తులు ఇరుగా పాల్గొని తైలాభిషేకం వీక్షించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. चक्षसे योपश्यपतमोरसमारङ्गमामवोराणि समर्पयामि पुष्पैः पूजयामि गजकर्णकाय नमः धूमकेतवे नमः ननाय नमः वाहनाय नमः ओम वामदेवाय दर्शयामि पुरुषाय विद्महे वक्रतुण्डाय వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొదుపు సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే. గూడూరులోని వెలుగు కార్యాలయ ఆవరణలో నిర్వహించిన పొదుపు మహిళల ఆత్మీయ సమావేశంలో పాల్గొని స్టాల్స్ పరిశీలించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా.
ఫార్మా పాండ్ రైతులకు ఎంతో మేలు. చిల్లకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఫార్మా పాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. యువతకు ఉపాధి అవకాశాలు. గూడూరులోని DRW కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. పలు కంపెనీలు ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరైన యువత. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే గిట్టుబాటు ధర. సైదాపురం మండలం తిరుమెర్ల గ్రామ సచివాలయంలో జరిగిన సమావేశంలో రైతులకు పలు సూచనలు ఇచ్చిన ఎంపీడీ శివకుమార్, ఏఓ హైమావతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.